హైదరాబాద్లో సెక్షన్ 8 అమలుకు తాను వ్యతిరేకమని అన్నారు పవన్ కళ్యాణ్. రెండు ప్రాంతాల నేతల తీరును ఏకిపారేశారు. పాలకులు నోరు జారితే అంతిమంగా ప్రజలే నష్టపోతారన్న పవన్ ఆంధ్రోళ్లు, సిటిలర్లు అనే పదాలను వాడొద్దన్నారు. ఓటుకు నోటు కేసు కోర్టు పరిధిలో ఉన్నందున స్పందించబోనని అన్నారు. అయితే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మాత్రం సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. సీమాంధ్ర ఎంపీలు ప్రజల ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారన్న పవన్ కళ్యాణ్ ఎంపీల స్వార్థం వల్లే ప్రత్యేక హోదా దక్కలేదని అంటున్నారు. దాని ముందు వెనకంటే నాకు అది ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి అది తప్ప ఒప్ప అని చెప్పేది అది కోర్టులు నిర్ణయించాలి. కాకపోతే దానికి వెనక ఉన్న కారణాలు ఇవన్నీ చూసుకుంటే ఇందాక చెప్పినట్టుగా ప్రతి పార్టీకి కొన్ని కంట్లో దూలాలు ఉన్నాయి, ప్రతి పార్టీకి కొన్ని సమస్యలు ఉన్నాయి. ఎవరు కూడా కంప్లీట్గా అసలు నీతి నిజాయితీలతో ఉన్నారా అంటే ఖచ్చితంగా మనకున్న కాంటెంపరీ పొలిటికల్ సిచ్యువేషన్లో వర్తమాన రాజకీయాల్లో సాధ్యపడుతుందా? అలాంటి అసాధ్యాలు నాకైతే కనిపించట్లేదు. కాకపోతే ఉన్నవి వీంట్లో మనం సర్దుకొని వెళ్తూ ఉండాలి. నాకు మన ఈయన రేవంత్ రెడ్డి గారి విషయంలో చూస్తే నాకేమనిపిస్తుంటే ఇలాంటి సమయంలో రాష్ట్రం రెండుగా విడిపోయినప్పుడు సమయంలో ఇంత పొలిటికల్ గేమ్స్ ఆడే, ఇంత రాజకీయ క్రీడలు ఆడే లగ్జరీ రెండు రాష్ట్రాలకి, రెండు ప్రభుత్వాలకి ఉందన్న నాకు ఆలోచన వస్తూ ఉంటుంది. సో నాకు అనిపిస్తుంది ఏంటంటే ఇద్దరికి, రెండు రాష్ట్రాలకి చాలా బాధ్యతలు ఉన్నాయి, చాలా సమస్యలు ఉన్నాయి, సరిహద్దు సమస్యలు ఉన్నాయి, ఇంకా ఆస్తుల పంపకాలు సరిగ్గా జరగలేదు, ఇంకా కొట్టుకుంటూనే ఉన్నాం. రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా ఇలాంటి వాతావరణం, ఘర్షణపూరితమైన వాతావరణం ఎవరికి మంచిది కాదనేది నాకు భావన ఉంటుంది. అది అనేకసార్లు చెప్పాలనిపిస్తే కానీ ఏ మాట మాట్లాడితే ఎక్కువ, ఏ మాట మాట్లాడితే తక్కువ అన్న ఆలోచన ప్రతిసారి నన్ను ఆపేస్తూ ఉంటుంది. అంటే నాకు వీటన్నిటికీ కారణాలు నాకేమనిపిస్తున్నాయంటే ప్రజల అవసరాల కంటే కూడా పార్టీ ప్రయోజనాలని ముందుకు నెడితే వచ్చే సమస్యలు ఇలాంటివి.